దాదాపు 1400 సంవత్సరం ఆ టైంలో తిరుమల కొండ మీద అప్పుడు నరసింహరాయులు అని ఒక ఆయన రాజుగారు ఉండేవారు. అంటే శ్రీకృష్ణదేవరాయ ముందు రాజుగారు అన్నమాట. ఆయన పరిపాలన ఉండే తిరుమల కొండ ఉంటే అక్కడ ప్రధాన అర్చకుడు చేయకూడని పని ఏదో చేశాడు. చేయకూడని పని చేసేసరికి ఏం జరిగిందంటే రాజుగారికి కబురు వెళ్ళిన తర్వాత ఆయన వచ్చారు. వచ్చి చరిత్ర చెప్పే ప్రకారం ఏంటంటే దాంట్లో కొంచెం విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి, విభిన్న వాదనలు. ఆ రాజుగారు స్వయంగా వచ్చి ఈ అర్జునుడి తప్పు ఏదైతే అతి ఘోరమైన తప్పు ఏదైతే చేశాడో దాన్ని తట్టుకోలేక తల అక్కడే తీసేశాడు. అంటే వాళ్ళు కత్తులు ఉంటాయి కదా జైలులో, కత్తితో తల తీసేశాడని ఒక వాదన. కాదు దేశ పరిష్కారం చేశారు మరొక చరిత్ర చెప్తాను. ఏదైనా సరే ఏం జరిగిందంటే తిరుమల కొండ మీద సాక్షాత్తు 10 రోజుల పాటు తిరుమల కొండ వాడికి ఆలయం మూతపడింది. ఆ టైంలో 1460 ఆ టైంలో ఎలా జరిగింది అంటే ఆలోచిస్తున్నారు ఏం చేయాలి. అప్పుడు వెంటనే నరసింహరాయలు గారికి గురువైనటువంటి వాడు ఎవరు, వ్యాసతీర్థుల వారు. వ్యాసతీర్థుల వారు మధ్వ బ్రాహ్మణించారు. మధ్వ బ్రాహ్మణ వాళ్ళంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు కబురు చేశారు, అయ్యా ఇలా జరిగింది, ఏం చేయమంటారు, అరటిక స్వామము ఘోరం చేశాడు కాబట్టి నేనేమో ఇలా చేశానంటే అదేమిటి అయ్యా అలా చేశావు, మరి ఎవరు చేస్తారు అర్చకత్వం అంటే చివరికి ఏం జరిగింది, ఒక 4-5 సంవత్సరాల పిల్లవాడు మాత్రమే ఉన్నాడు వాళ్ళ వంశంలో. ఎందుకంటే వాళ్ళ వైఖాన సత్యులు మాత్రమే తిరుమల కొండ మీద అర్చకత్వం చేయాలి, వైష్ణవులు చేయడానికి వీలేదు. సరే ఏం చేయాలని అప్పుడు ఏం చేశారంటే ఈ పిల్లవాడేమో ఏం చదువుకోలేదు, అప్పటికి చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు పాపం, ఇతనేమో బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమనండి వ్యాసరాయ తీర్థులు వారు ఏమన్నారంటే ఒక పని చేద్దాము, నేను ఈ పిల్లవాడికి చదువు సంధ్య నేర్పుతాను, అన్ని రకాల వేద ఆగమ పండితం అంతా చేస్తాను, ఆగమశాస్త్రం నేర్పుతాను, అప్పటి వరకు కూడా నేనే అర్చకత్వం చేస్తానని చెప్పారు. అప్పుడు వ్యాసతీర్థులు వారు ఏం చేశారంటే 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు 12 సంవత్సరాల పాటు వ్యాసతీర్థుల వారు తిరుమల కొండ మీద అర్చకత్వం చేశారు. ఆ సమయంలోనే విమాన విగ్రహం పెట్టారు అనేటువంటి ఒక చరిత్ర చెప్తారు ఒక చోట. ఆ రకం 12 సంవత్సరాలు చేస్తుంటే సరే వ్యాసతీర్థులు వారు కాబట్టి ఆయన అనుచరణ కన్నమంతా కూడా తిరుమల కొండ మీద ఉన్నారు, బాగానే ఉంది. ఆయన రోజు వస్తున్నారు, మామూలుగా స్వామిని చేస్తున్నారు, స్వామి పూజారి గారు చేస్తున్నారు, ఐటీ పని. మధ్యాహ్నం కూడా ఒక రోజున వాళ్ళు ఆహ్నికం అంటారు, ఆహ్నికం అయిన తర్వాత మధ్యాహ్నం కూడా ఆయన భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్న తర్వాత ఏం జరిగిందంటే పరిచారకులు వచ్చి ఆయన వడ్డన చేస్తుంటే ఒక వెంట్రుక వచ్చింది సార్ ఆ భోజనంలో. ఆ వెంట్రుక వచ్చేసరికి సహజంగా ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఆ వెంట్రుక వచ్చిన ముద్దను తీసుకుని పక్కన పడేసి కొంచెం నెయ్యి ఏదో వేసి మనం దాని ఏదో సంరక్షణ చేసినప్పుడు మనం మామూలుగా తినేస్తూ ఉంటాం. కానీ అప్పట్లో మహానుభావులు కదా వాళ్ళందరూ తపస్సు సంపన్నులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు భోజనం చేయలేక పక్కన పెట్టేస్తారు, చేయగలిసి వెళ్ళిపోతారు. వెంటనే అంటే ఎవడరా ఇంత కళ్ళు కనపడలేదుగా, ఇదేంటో వెంటనే వచ్చింది, వాళ్ళు కళ్ళు పోవాలని చెప్పించాడు. చెప్పించడానికి ఒక మనిషి ఎవరంటే మన సుబ్బారావు ఎవరో ముందుకు వచ్చారు. ముందుకు వచ్చినాక అప్పట్లో ఉన్న ఇప్పుడు కూడా చెప్పాడు దాంట్లో. ఇప్పుడంటే మనకి కొద్ది గుర్తులే ఉన్నాయి కానీ మగవాళ్ళు కూడా అప్పుడు వాళ్ళు కూడా పెద్ద శిరోజాలే ఉండేవాడు, కొన్ని తీరకంగా ఆడవాళ్ళ. సరే ఏదో జరిగిందో మొత్తానికి ఆ వెంట్రుక అనేది అన్నంలో వచ్చింది. ఆయన ఆ రోజు చేయవలసింది చెప్పాడు, చెప్పించడానికి ఆ పరిచారకుడు కూడా అత్యంత భక్తుడు, గురుభక్తుంది, దైవభక్తుడికి ఏమిటా ఎలా జరిగిందని బాధపడుతున్నప్పుడు ఏం జరిగిందంటే కాసేపు నాలుగు తర్వాత ఎవరికైనా సరే కొంచెం ఉద్రేకం తగ్గుతుంది కదా. ఒక రోజున ఈ వ్యాసతీర్థుల వారు ఆ పరిచారకుడి కళ్ళలోకి వచ్చారు. కళ్ళలోకి వచ్చి నాయన ఇలా జరగాల్సింది జరిగింది, ఒక పని చెయ్యి, నీకు వచ్చే జన్మలో నీకు భౌతిక దృష్టి కావాలా ఆంతరిక జ్ఞాన దృష్టి కావాలని అడిగారు. అంటే నాకు అర్థం కాలేదండి అంటే ఏమీ లేదు, భౌతిక దృష్టి అంటే మామూలు మనుషుల్లాగే నీకు కళ్ళతో పుడతావు, చూపుతో పుడతావు, అలా కాదు అంటే వచ్చే జన్మలో కూడా బుద్ధివాడిగా పుడతావు, కానీ ఆంతరిక జ్ఞాన దృష్టి ఉంటుంది కాబట్టి అది కాబట్టి ఎందుకంటే ఈ భౌతిక దృష్టి ఉంటే మాత్రం ఎందుకు లేకపోతే ఎందుకు, నాకు ఆంతరిక జ్ఞాన దృష్టి ప్రసాదించండి స్వామి అన్నారు. అప్పుడు ఏమన్నారు, ఈ జన్మకి నువ్వు చనిపోయే వరకు కూడా నీకు చూపుండదు ఒకటి, రెండోది వచ్చే జన్మలో నువ్వు కూడా అప్పుడు కూడా నువ్వు మళ్ళీ పుట్టుబడిగానే పుడతావు అని చెప్పి ఒక చిన్న మాట అన్నారు. నీకు వచ్చే జన్మలో
పూర్వజన్మ సుకృతం ఉంటుంది, పూర్వజన్మ వాసన కూడా నీకు తెలుస్తుంది, కాబట్టి ఇది నేను ఇస్తున్నాను అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయారు. అతను ఆ వయసులో ఆ జన్మలో ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే అదే పెద్ద మనిషి మళ్ళీ 1860 సంవత్సరంలో మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో కర్ణాటకలో ఒక గ్రామంలో పుట్టారు. పుట్టి అతని పేరు వాళ్ళ ఆ కుటుంబం తల్లిదండ్రులు కూడా అద్భుతమైనటువంటి ఏడుకొండవాడు భక్తుడు. చూస్తే పిల్లవాడు గుడ్డివాడని తెలిసింది. ఇదేమిటి ఇంత పాపం చేస్తున్నాము, మనం ఎవరైనా బాధపడతారు కదా, ఇంత బాధపడుతున్నారు ఏమిటి అని చూస్తే, సరే ఏం చేస్తాం, శ్రీనివాసుడు ఇచ్చిన ఏడుకొండవాడు ఇచ్చినటువంటి వరం ఇది, ఆయనకే వదిలేద్దామని చెప్పి ఆ పిల్లవాడిని అలా పెంచుతుంటే, ఆ పిల్లవాడు శ్రీనివాసు అనే పదం తాకితే కాదు, ఏడుకొండవాడో అనే మాట వినపడుతుంటారు, మొహంలో కళ చేయట చక్కగా నవ్వుతూ ఉండేవాడు. అప్పుడు అర్థమైపోయింది ఈయన ఏడుకొండవాడు వ్యక్తిదే కాబట్టి వాడి కూడా ఏం పెట్టారు, శ్రీనివాసు అని పేరు పెట్టారు. మనము శ్రీనివాసు దాతరి అలా మారాడు ఆయన. మొత్తం శ్రీనివాసు అలా పెరిగి పెద్దవాడయ్యాడు. గోవిందనామాలు చదువుతున్నా, మరోటి చదువుతున్నా సరే ఆ శ్రీనివాసు దృష్టిలో చాలా సంతోషం పెరిగాడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడిన బుద్ధివాడిగా ఉన్నా సరే 22 సంవత్సరాల వయసులోనే మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు మహానుభావుడు. అప్పుడు ఏనాడంటే దానికి కూడా కారణం చెప్పారు. ఎక్కడైతే ఆంతరికంగా జ్ఞాన దృష్టి ఉన్నది కాబట్టి ఈ పుణ్యక్షేత్రాలు వెళ్ళినా ఆ వెళ్ళే సందర్భంలో వచ్చే ఇవన్నీ కూడా మామూలు భౌతిక దృష్టికి ఆకపోయినా సరే ఆయన చూసి కనిపిస్తుంది. అలా ఆయన జరిగాడు. అలా వచ్చి చివరికి ఎలా వచ్చాడంటే తిరుచానూరు వచ్చాడు. తిరుచానూరు కొన్నాళ్ళు ఉన్నాడు. అంటే అలివేలమంగ అమ్మవారి దగ్గర ఉన్నాడు. అలివేలమంగ అమ్మవారి దగ్గర నుంచి నిదానంగా తిరుమల కొండ మీద జాగ్రత్తగా పెట్టుకున్నాడు ఏర్పాటు పెట్టుకుని అక్కడ చిన్న రోజు వెళ్ళడం, ఏడుకొండవాడిని సేవించుకున్న తర్వాత కొంతమంది అప్పట్లో చాలా కష్టంగా ఉండేది భోజనం జరగడం కొండ మీద. వాళ్ళ కొండ మీద భోజనం దొరకాలన్నా సరే అందరూ కూడా ఎలా అంటే స్వామికి వాళ్ళు సొంతంగా వంట చేసుకునేవాళ్ళ. వంట చేసుకున్న తర్వాత కూడా స్వామికి నివేదన చేసి అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి స్వామికి నివేదన చేసిన తర్వాత వీళ్ళు తినేవాళ్ళు. అటువంటి ఏర్పాటు చేశారు కొండ మీద. కొంతమంది వాటి తిరుగులు గుడిలో ఇచ్చినట్టు ప్రసాదం మాత్రమే తినగలేవాళ్ళు, వాటి సొంతంగా వండుకోలేకపోతారు. ఇవన్నీ